హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రేపల్లి. లియోనల్ మెస్సీ అనే వ్యక్తి ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ప్లేయర్ అన్న విషయం ఇండియాలో చాలా మందికి తెలియదు. కానీ మెస్సీ ఇండియా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గేమ్ ఆడటానికి వస్తే అది వేరే విషయం. కానీ అలా 2-3 ప్లేసులు అలా స్టాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వెళ్ళాడు? తద్వారా ఎంత రిసోర్సెస్ గవర్నమెంట్‌వి కానీ, పబ్లిక్ రిసోర్సెస్ కానీ ఎన్ని వేస్ట్ అయినాయి. దీని వెనక అసలు సూత్రం ఏంటి? ఇండియాలో ఫుట్బాల్‌ని ప్రమోట్ చేయడానికి వచ్చాడా? లేదంటే ఒక డీల్ కుదుర్చుకొని వచ్చాడా? దీనివల్ల ఇండియాకి ఒరిగిందేంటి? అన్న విషయాలు నన్ను చాలా తొలిసివేసాయి. అదే విషయాలు గోస్ట్ విజయ్ గారిని అడిగితే దీని వెనక పెద్ద కార్పొరేట్ స్కెచ్చే ఉంది సార్. అడుగు అడుగున మనల్ని దోచేశారు అంటూ ఉన్నారు. దీన్ని అసల ఏ విధంగా దోచేశారు? ఎందుకు ఇంత పెద్ద స్కెచ్ మన పైన కార్పొరేట్ స్కెచ్ చేస్తే ప్రభుత్వాలన్నీ ఎందుకు సహకరించారు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకసారి క్లియర్‌గా విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మెస్సీ గారు ఇండియాకి వచ్చారు. యాహ్! ఫుట్బాల్ ఆడటానికి కాదు. లేదంటే ఆయన ఏ ఫుట్బాల్ గురించి ప్రసంగాలు కూడా ఏం చేయలేదు. బట్ ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళారు? ఆ మెరుపు తీగలాగా అవసరం ఏంటి ఇండియాకి? సో మనం చూడాల్సింది ఏంటంటే కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్. కార్పొరేట్లు చాలామంది ఇట్లాంటి కంపెనీలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్రజల నుంచి డబ్బులు ఎట్లా దోచేయాలి అనడానికి పూర్తి నిదర్శనం ఇది. ఈ యొక్క మెస్సీ అనే ఈవెంట్. ఈ మెస్సీ అనే ఈవెంట్ ఏదైతే ఉందో అదొక ప్రైవేట్ ఈవెంట్. ఈ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెస్సీని హైర్ చేసుకుంది. ఏమని? దేశంలో మేము అక్కడక్కడ మాది ఇండియాలో అక్కడక్కడ మేము ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, మీరు రండి అని చెప్పి వాళ్ళతో ఇదిగో నీకు 100 కోట్ల 150 కోట్ల అని చెప్పి మాట్లాడుకొని తీసుకుని వచ్చారు. ఇది సమస్య. ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మనం విశ్లేషణ చేద్దాము. ఈ వీడియోలో మీరు చూస్తే చూడండి, మెస్సీ వచ్చాడు, 10 నుంచి 15 నిమిషాలు ఆ స్టేడియంలో తిరిగాడు. తిరిగిన తర్వాత ప్రజలు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. అక్కడ ఉన్న చైర్లు కానివ్వండి, మన ఇప్పుడు స్టేడియం అంటే పబ్లిక్ మనీ ప్రాపర్టీ మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ చూడండి ఏ రకంగా నాశనం చేశారో. మొత్తం చైర్లు ఎరక్కొట్టేశారు, బోర్డులు తగలబెట్టారు, మంటలు లేపారు. అక్కడ చూడండి నెట్లు పీకి పాడేశారు, మొత్తం గబ్బు చేసి వదిలిపెట్టారు ఇక్కడ. సో ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారు పూర్తిగా తెలియదు, సబ్జెక్టులు విశ్లేషణ రాదు, ఏం జరిగిందో తెలియదు. అంటేనే వాళ్ళు సార్ ఇక హడావిడి చేయాలి కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ప్రజలు అసలు ఏంటిది, మన దేశం పొరుగు పోయింది, మన స్టేడియం మొత్తాన్ని మొత్తం ఈ రకంగా డ్యామేజ్ చేశారు. నిజమే కదా, ఇలా పగలగొడితే పరుగు పోయింది కదా. దేనికి సార్ కోపం వచ్చింది? అది తెలియదు. ప్రజలకి విపరీతమైన కోపం దేనికి వచ్చిందనంటే, అక్కడ ఒక్కొక్క టికెట్ 10 లక్షల రూపాయల టికెట్ ఏమో ఒక సెల్ఫీ తీసుకోవడానికి మెస్సీతో. ఒక సెల్ఫీ తీసుకోవాలంటే 10 లక్షల రూపాయలు కావాలంట. 16,500 రూపాయలు మామూలు టికెట్లు వచ్చి 16,500, 20,000, 50,000 అంటూ ఒక్కొక్క రకంగా చూడండి ఎంత మందికి టికెట్లు అమ్మారు, ఎన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. 16,500 రూపాయల టికెట్, 20,000, 50,000 టికెట్లు. వెస్ట్ బెంగాల్లో సంగతి నేను చెప్తుంది, ఇంకా హైదరాబాద్ దగ్గరికి రాలేదు నేను. సో వెస్ట్ బెంగాల్ ఈ రకంగా చేసిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు, మేము 16,500 పెట్టి 20,000, 25,000 పెట్టి మా మెస్సీని చూసుకుందామని వస్తే 10 నిమిషాలు పట్టుమని 15 నిమిషాలు లేడు స్టేడియంలో. ప్లస్ అక్కడ మేము టికెట్లు కొనుక్కుంటే మా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు డైరెక్ట్ లైన్ లాగేసుకున్నారంట. మేము వీఐపీలు వస్తున్నాం అని చెప్పి పోలీసులు వచ్చి కూర్చున్నారు మేము మెస్సీని చూడాలని. వాళ్ళు గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, సీఎంలు పోయి స్టేడియంలో మనం చూసి నేర్చుకోవాలి కదా ఇక్కడ ఏం చేయాలని. అక్కడ జరిగిన తర్వాత మనం మారాలి కదా, మారలా. సీఎం వెళ్ళి మెస్సీ దగ్గర నుంచొని ఉన్నాడు, లేదంటే అక్కడ ఉన్న మినిస్టర్లు వెళ్ళి మెస్సీతో ఉండుంటే మాకు ఆ మెస్సీ అని కూడా కనపట్లేదు ఆ స్టేడియంలో. 25,000, 30,000 పెట్టుకుని వచ్చాం, దేనికి వచ్చాం కూడా అర్థం కాలేదు మాకు అని పెచ్చకి కోపం వచ్చి ఎవరిని ఏం చేయాలో అర్థం కాక ఇట్లా తగలెట్టారు. అండ్ ఈ స్టేడియంలో, ఈ సాల్ట్ స్టేడియం ఏదైతే కలకట్టా ఉందో అక్కడ మ్యాచ్ ఆడాలి ఆయన, ఆడలేదు ఆయన. అదంతా కూడా మొత్తం వదంతులే. మ్యాచ్ ఆడటానికి కాదు ఆయన వచ్చింది. పూర్తిగా ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ అనమాట. ఒక మనిషిని అలా తీసుకొని వచ్చి ఆయన్ని చూపించి డబ్బులు దండుకోవడం. మీరు రండి మాతో పాటు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ వచ్చాడు అనుకోండి, ఒకప్పుడు ఆ మైకేల్ జాక్సన్ ఏ ఈవెంట్ 4 పాటలు 5 పాటలు పాడేవాడు, దానికి తగ్గది 1,00,000, 2,00,000 ఆ రోజుల్లో లక్షల్లో టికెట్లు అమ్ముకునేవాళ్ళు. అది ఒక కోట్ల రూపాయల వ్యాపారం. అది ఇక్కడ సమస్య వ్యాపారం చేసినందుకు కాదు, మెస్సీని తీసుకొచ్చినందుకు కాదు మన తెలంగాణకి. ఇక్కడ మీరు చూడండి ఎంత కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే, ఈ మన రిసోర్సెస్, పబ్లిక్ రిసోర్సెస్, ఇది గవర్నమెంట్ ఈవెంట్ కాదు,
పబ్లిక్ రిసోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని డిప్లాయ్ చేశారు. కాదండి, గవర్నమెంట్ ఈవెంట్ కాదంటున్నారు. మరి మమత ఎందుకు సారీ చెప్పింది అందరికి? ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టేడియం మొత్తం ఇలా జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఏ పరువు పోయిందో అని చెప్పి ఆవిడ సారీ చెప్పింది. సమస్య ఏంటి, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏంది, ప్రజలు అనేది బ్రహ్మ పదార్థం. రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఒక ఫౌండర్ అన్నారు కదా, ప్రజలు అనేవాళ్ళు బ్రహ్మ పదార్థం, ప్రజలు అనేవాళ్ళు ఉండరు, నీకేమనిపిస్తుందో అది చెప్పని అన్నారు. అది ఇగో ఈ బ్రహ్మ పదార్థాన్ని చూశారు కదా ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ పెద్ద. సో వాళ్ళు ఊరుకోలే, మేము ఇంత డబ్బులు పోసి మేము టికెట్లు కొంటే మీరు పొలిటీషియన్లను పోలీసులు వచ్చేసి ఈ రకంగా ఇచ్చేస్తారా అని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టారు ఇక్కడ. అది మనం చూడాల్సింది. ఇక్కడ మమతా బెనర్జీ ఏంటి ఏమనుకుంటుంది, ఆవిడ న్యూస్ లో అంతా వెస్ట్ బెంగాల్ పరుగు పోయిందని అంటే అసలు విషయం గురించి మాట్లాడలే. ప్రజల్ని పట్టించుకోరు కదా ఎవడో. ఇక్కడ కార్పొరేట్ వరల్డ్, మీడియా, పోలీసు, పొలిటీషియన్ అందరూ ఒకటి అయిపోయారు. ఎవరికాళ్ళు బిజినెస్లు పంచుకున్నారు. ఇక్కడ స్టేట్ లోకి ఇట్లాంటి ఈవెంట్ జరుగుతుందంటే కనుక మీడియా సంస్థలన్నీ ఫ్రీగా ప్రమోషన్లు వాళ్ళ టీఆర్పీల కోసం, పోలీసులు వచ్చేసి పొలిటీషియన్ చెప్పాడు కదా అని చెప్పి ప్రజల ఇబ్బందుల్లో ఉన్నా సరే పక్కన పెట్టేసి బందోబస్తులకు వెళ్తారు. 365 రోజుల్లో ఒక 150 రోజులు బందోబస్తులు. ఓకే, మనం జీతాలు ఇస్తున్నాం, మన కోసం పని చేయాలి వాళ్ళు. అది సీఎం అయినా, లేదంటే పిఎం అయినా, లేదంటే పోలీస్ ఆఫీసర్ అయినా, గవర్నమెంట్ ఆఫీషియల్ ఎవరైనా సరే. ఈవెంట్లు కూడా మన కోసమే కదా, మనమే. ఈవెంట్ ఎంటైర్లీ డిఫరెంట్. చెప్తాను, ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అది గవర్నమెంట్ ఈవెంట్ అయి ఉంటే దాని పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకుందాం, విశ్లేషిద్దాం. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవడైనా ఈ రోజున సిఐ గారు అవైలబుల్ ఉండు ఏంటంటే బందోబస్తుకి వెళ్ళాడు సార్, రంజాన్ బందోబస్తు కదండి, లేదంటే అమ్మవారి నవరాత్రుల బందోబస్తు, సరే అవన్నీ ఎప్పుడు తప్పదు మనకు ఉన్నాయి. తర్వాత సీఎం బందోబస్తు, రాష్ట్రపతి గారు వచ్చారు, గవర్నర్ వచ్చారు, ఆ బందోబస్తులు అయిపోయినాయి. ఆ తర్వాత ఏం బందోబస్తులు, ఇట్లాంటి ఆడియో ఫంక్షన్ లో ఏది దేనికంటే ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజులు దానికి ఏమన్నా 10 మందిని పిలుచుకొని చిన్నగా ఏదన్నా ఒక 100 సిట్టింగ్ తో 150 సిట్టింగ్ తో చేస్తున్నారా? లక్షల మందిని సిటీలో అట్లా పెట్టి ఇది చేస్తున్నారు. చెప్పినప్పుడు మొత్తం పోలీస్ రిసోర్స్ మొత్తం ఆడే ఉండాల్సి వస్తుంది. ప్రజలు సస్తున్నారు, మళ్ళీ ఆన్సరబుల్ కాదు, గవర్నమెంట్ ఆన్సరబుల్ కాదు, పోలీసులు ఆన్సరబుల్ కాదు, ఫిలిం ఇండస్ట్రీ అసలు ఆన్సర్ చేయదు. కామ్గా 2 కోట్లు ఇచ్చేసి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కామ్ అయిపోద్ది. ఎవరి కాళ్ళు పై ఎత్తున ఎవడు పంచుకునేది ఆడు పంచుకుంటున్నారు. ఇక్కడ చెప్తున్నా, ఈ రకంగా ఒక ప్రైవేట్ ఈవెంట్కి నేను అనేది ఏంటి, ఇలాంటి ఈవెంట్లకి గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుందా లేదా? ఇక్కడ ఒక సామాన్యుడికి సిఐ అవైలబుల్లో ఉండలేదు స్టేషన్కి వెళ్ళినప్పుడు. ఏంటి ఇలాంటి బందోబస్తులకి వెళ్ళారు అని అంటానే సరిపోతుంది. అది కాక సిపి మీటింగ్లు, డీసీపీ మీటింగ్లు అంటూ అక్కడ అంతా టైం వేస్ట్ అవుతుంది. ప్రజలకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు పోలీసులు అనేది ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి ఇలాంటివి చూసినప్పుడు లక్షల పోసి టికెట్లు కొని వేల రూపాయలు పోసి టికెట్లు కొనుక్కుంటే ఎదురుగా మెస్సీ ఎదురు కనీసం ఇట్లా 5 నిమిషాలు కూడా చూసింది పాపమే బాగలేదంట. అందుకే మొత్తం తగలెట్టారు. అంత ఖర్చు పెట్టి టికెట్లు ఎందుకు కొన్నారు సార్? అదొక పిచ్చ. ఇప్పుడు ఎవరికి ఉండేది ఆ పిచ్చ వాళ్ళకుంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టికెట్ 5 లక్షలు పెట్టి ఏమో కొన్నాడు, ఎవడు పిచ్చ ఆడుకుంటే సరే అది పక్కన పెట్టి. ఇక్కడ నీ పిచ్చ ఇన్ ద సెన్స్ అదొక అభిమానం, పిచ్చన అభిమానం అంటాం మన లోకల్ లాంగ్వేజ్ లో. అనేది పాపం వాళ్ళు అట్లా కొనుక్కున్నప్పుడు ఈ రకంగా సీఎంలు వచ్చి పిఎంలు వచ్చి అందరు చుట్టూ నుంచొని ఉంటే ఆయన చూడండి ప్రశాంతంగా వచ్చి ఏమీ లేదు. ఈయనకి మెస్సీకి ఏమి ఇచ్చారండి, నువ్వు ఏం లేదు సార్, ట్రాక్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుని ఆడ తిరుగంతే ఇట్లా చూడండి. ఇక్కడ సీఎం గారు చూడండి, ఇక్కడ సీఎం గారు ఆయన బౌన్సర్లో అదే కదా, ఇక్కడ సమస్య ఇదే వస్తుంది. ఇక్కడ చూడండి, సీఎం గారు ఈవెంట్ మొత్తం కూడా మెస్సీ దగ్గరికి ఎవరిని రానియకుండా అందరిని దూరం జరుపుతూ ఆయన సెక్యూరిటీగా నుంచొని ఉన్నారు. ఏం అవసరం మనకి, ఏం అవసరం సార్ మనకి? సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ఇలాంటి ఉద్యమాల గడ్డకి మీరు సీఎం అవటం మీ అదృష్టం. కరెక్ట్. ప్రజలు మమ్మల్ని పాలించండి, జాగ్రత్తగా మమ్మల్ని చూసుకోండి అని చెప్తే మీరు అక్కడికి చీఫ్ గెస్ట్కి వెళ్ళారా, బౌన్సర్గా వెళ్ళారా అనేది అర్థం కావట్లేదు నాకు. ఆ ఈవెంట్ మొత్తం కూడా ఇక్కడ చూడండి, ఇది ఒకసారి ఆన్ చేయొచ్చా, ఆడియో చేయొచ్చా, ఏమంటున్నాడు చూడండి. 16,500 చూడండి ఏం చెప్తున్నాడు. VIP लाउंज में उसके बाद ये हैदराबाद से आया है, वो मैथ्स एग्जाम छोड़ के आया है अपना, कॉलेज एग्जाम छोड़ के आया है अपना, और ఏం చెప్తున్నాడండి, 16,500 పెట్టి టికెట్ కొన్నాం, పిల్లలు ఏమో హైదరాబాద్ నుంచి వెళ్ళారంట అక్కడ కోల్కతా ఎగ్జామ్స్ మానేసి వచ్చాం సార్ మేము. అలాంటిది కనీసం మా సీట్లు కూడా పోలీసులు లాగేసుకున్నారు సీట్లు.
వచ్చేసి మినిస్టర్లు వచ్చి మా సీట్లు లాగేసుకున్నారు, చూడండి కూడా చూడండి, ఇలా 10 నిమిషాలు 15 నిమిషాలు స్టేడియంలో ఉన్నాడు, వెళ్ళిపోయిండు, అది దేనికి వచ్చిండో అర్థం కావట్లేదు మాకు అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఇక్కడ ఇంకో వీడియో ఇక్కడ చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా లాగేస్తారు చూడండి ప్లేయర్లని, చివరికి అక్కడ ఆడిన ప్లేయర్లను కూడా లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా అది కూడా పట్టుకొని లాగేయటమేగా. మెస్సీ ఏంటంటే నేను అక్కడ ఒక అరగంట ఉంటా, లేదంటే అక్కడ ఒక 10 నిమిషాలు ఉంటా, ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంటా అన్నట్టున్నాడు. ఇక అంతే, ఆ టైంకి తగ్గట్టుగా అక్కడ అంతా కూడా మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ యాంకర్ కూడా ఆయన అయిపోయారు. చూడండి పోలీస్ రిసోర్సెస్ చూడండి, మొత్తం పోలీస్ డిప్లాయ్మెంట్ మొత్తం మెస్సీ గురించి, ఆ వెహికల్స్ మొత్తం మన సొమ్మే, ప్రజల డబ్బు. ఇక్కడ చూడండి సార్, ప్రజల డబ్బు, ఈ రిసోర్సెస్ ఆడ ప్రజల దగ్గర టికెట్ రూపంలో. అసలు ఏంటి సార్, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ పబ్లిక్. ఓకేనా, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఎట్ యూనో ఎవరు సేక్ పబ్లిక్ కి సంబంధించిన రిసోర్స్ ని అడ్డంగా పణంగా పెట్టి కార్పొరేట్స్ సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు ఈ ఈవెంట్ తో క్లియర్ గా 100 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. అతను ఇప్పుడు 100-200 కోట్లు లేని ఆయన కదలడు. మామూలు మన హీరోలే 100 కోట్లు 200 కోట్లు తీసుకునే 100 కోట్లు కూడా తక్కువే. సో ఆయనకి ఎంత ఇచ్చారో తెలియదు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈవిల్ మోటివ్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కార్పొరేట్ సంస్థలు ఏ రకంగా ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఈవెంట్ జరపాలంటే బౌన్సర్లని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి, అవసరం లేదు. సార్ ఇండియాకి పలానా సెలబ్రిటీని మేము తీసుకొస్తున్నాము, మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని పంపించండి అంటే, ట్రాఫిక్ పోలీసులు ఏంటి, లేదంటే గనక సైబర్ క్రైమ్ ఏంది, మొత్తం SOT ఏంది, మొత్తం పోలీసు మొత్తం మనమే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. సూపర్ సార్. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇట్లా రోజు కూడా జరిగింది, రోజు ఇస్తుంటారా? ఇంకా ప్రజలకి ఏం చేస్తారు సేవ? ఇది ఒక కార్పొరేట్ మోడల్. రేవంత్ రెడ్డి గారు 10 రోజుల నుంచి షార్ట్లు వేసుకుని ఫుట్బాల్ ఆడుతూ, సరే ప్రజలకు టైం ఉందో లేదో తెలియదు అడగడానికి. నా అభిప్రాయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన చూసాను, నేను ఫుట్బాల్ ఆయన బాగా ఆడతారు అనుకుంటా. అవును, బాగా ఆడతారు, సూపర్ ఆడతారు ఆయన, బాగానే చూసాను నేను. ఇప్పుడు ఆయన ఒక గేమ్ పెట్టి LB స్టేడియంలో ఎక్కడో స్టేడియంలో గేమ్ పెట్టి చూడమంటే చూస్తారు ప్రజలు. అవును, ఒకరోజు సంవత్సరంలో ఒక రోజు ఇట్స్ ఓకే, అది నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే అది కూడా ప్రమోట్ చేయటం అని, ఇదిగోండి పలానా స్కూళ్ళకి మేము ఎంత ఇస్తున్నాం, పలానా స్కూళ్ళకి ఎంత ఇస్తున్నాం, ఫుట్బాల్ మనం ఇది చేయాలంటాం వేరు. బాగుంటది, ఆయనే బ్రాండ్ అంబాసిడర్ ఉండొచ్చు. సీఎం కంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎవడు ఉంటాడు? వాడెవడో తీసుకొని వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి లోపల పిజ్జాలు 200-300 400 500, కూల్ డ్రింక్లు 100-200 చెప్తున్నా. సినిమాని ఎట్లయితే రేట్లు పెంచారో ఆ రకంగా లోపల ఎవడు బాగుపడుతున్నాడు దానివల్ల? ఈ కార్పొరేట్ ఈవెంట్ లో రోడ్డు మీద ఉన్న కామన్ మ్యాన్ ఏమన్నా నమ్ముకుంటుండా? అసలు వాళ్ళంతా తీసేపిస్తారు, మొత్తం క్లియర్ చేస్తారు, ట్రాఫిక్ వస్తుంది. నేను అందుకనే RTI ఫైల్ చేశా. 10 రూపాయలు ఆర్టీఐకి GSTతో కలిపి 12.5 రూపాయలు. ఎవరైనా అప్లై చేయండి. నేను తెలంగాణ గవర్నమెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ గా మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డైరెక్ట్ గా అడిగా. నేను ఏమని ఇచ్చాను, నేను క్లియర్ గా, మీరు ఎంతమంది పోలీస్ డిప్లాయ్ చేశారు, ట్రాఫిక్ పోలీసులు ఎంతమంది, ఎక్స్పెన్సెస్ ఏంటి, పర్సనల్ గా ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేశారు దీంట్లో, బ్యారికేడింగ్ ఏమైంది, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఏం చేశారు, లాజిస్టిక్స్ ఏం చేశారు, ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్, పర్మిషన్స్ ఏమున్నాయి, ఒకవేళ దీన్ని ఎగ్జామ్షన్ ఇస్తున్నామంటే ఏ బేసిస్ మీద మీరు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు ఈ కార్పొరేట్ ఈవెంట్ కి? ఎందుకంటే నార్త్ ఇండియన్స్ సంబంధించిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది. ఈ రకంగా చేశారు కదా, అసలు దేనికైనా గవర్నమెంట్కి ఏం సంబంధం? ఇంత పబ్లిక్ రిసోర్స్ మీరు ఖర్చు పెట్టారు కదా, ప్రతి రూపాయి వాళ్ళ దగ్గర నుంచి మీరు రికవర్ చేస్తారా, చేశారా చేయలేదా అనేది RTI ఫైల్ చేశాను నేను. మీరు కూడా చేయండి, అందరూ చేయండి, అందరూ చేసి అడగండి, ప్రశ్నించండి. ఈ డబ్బు అంతా కూడా ఎందుకు ఖర్చు పెట్టారని చెప్పి అడగండి. తెలంగాణ ఈజ్ రైజింగ్ అండ్ తెలంగాణ ఈజ్ ఆల్రెడీ రైజ్డ్, బట్ మేడిపొండులాగా తెలంగాణ బయట నుంచి బాగుండి లోపల ఉన్న ప్రజలు సరిగ్గా లేనప్పుడు అది ఎంత రైజ్ అయితే ఏం లాభం చెప్పండి? ఇట్లా కార్పొరేట్స్ బాగుపడితే, కామన్ పీపుల్ బాగుపడితే ఇబ్బంది లేదు, కానీ కార్పొరేట్స్ ఈ రకంగా ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఒకడు వచ్చేసేమో కార్తీక దీపం అని ప్రోగ్రామ్ పెడతాడు, 2000-3000 ఛార్జ్ చేస్తాడు ఒక్కొక్క టికెట్కి, కొన్ని వేల మంది LB స్టేడియం తీసుకుంటాడు, అదొక ఈవెంట్. అది దేవుడి పరంగా నేను చెప్పట్లే, అక్కడ ఒక బిజినెస్ మోడల్, ఒక కార్పొరేట్ బిజినెస్ మోడల్, కోట్లు కొట్టేస్తున్నారు. ఇదిగోండి ఈ కార్యక్రమం జరుగుతుంది, గవర్నమెంట్ ఏమైనా ఫ్రీగా పెట్టిందా? పెట్టలేదు. చెప్తున్నా, ఇప్పుడు నేను అంటుంది ఏంటి, పోలీస్ రిసోర్సుల్ని వీళ్ళన్నింటినీ యూజ్ చేశారు.
ఈ డబ్బు మీరు రికవర్ చేస్తారా చేరే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి? ఎలా చేస్తారు సార్? అదే ఉంది సార్, గవర్నమెంట్ లో మనం చేయొచ్చు, చార్జ్ చేయొచ్చు. అక్కడ స్టేడియం డ్యామేజ్ అయింది, దాని డబ్బులు మొత్తం కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి తీసుకోవాలి. రెండోది ఏంటి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయనకి మనం ఎవ్రీడే డ్యూటీ. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో ఎలా యావరేజ్గా 70 సంవత్సరాలు బతుకుతాడు, దానిలో 70 సంవత్సరాలు 35 సంవత్సరాలు రాత్రి పగళ్ళు ఇవన్నీ తీసేసి అట్లా మనం తీసుకున్నట్టు ఒక సీఎం బాధ్యతలో 5 సంవత్సరాల్లో నిద్రలు తీసేసి ఢిల్లీ టూర్లు, ఫారిన్ ట్రిప్లు ఇవన్నీ తీసేసి, ఆయన పడుకున్నది తీసేసి అన్నీ తీసేసి, తర్వాత పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళి సీఎంలు చెప్తున్నా అనవసరమైన ఈవెంట్లకు పోయి టైం వేస్ట్ చేసి, తర్వాత ఇట్లాంటి ఈవెంట్లకి 2 రోజులు 3 రోజుల ముందు నుంచి ఆయన ట్రైనింగ్ అయ్యి అవసరమే ఉంది. ఎవరు చూస్తారు ఆ పర్ఫార్మెన్స్? ఇట్లా ప్రజల సమయాన్ని, ప్రజల డబ్బుని సీఎం కూడా ఆయన ఒక చీఫ్ గెస్ట్కి వెళ్ళాలి, చీఫ్ గెస్ట్కి వెళ్ళాలి అక్కడికి. అప్పుడు మనకి రెస్పెక్ట్ ఉండేది. మెస్సీ అక్కడ ఆడుతుంటే మన సీఎం చైర్లో కూర్చొని బాగుందని చెప్పి కమాండింగ్ గా తెలంగాణ ఇస్ రైజింగ్ అనండి. ఈయన పక్కకు తోచేసి లాగేసి పక్కకి చిన్నపిల్లలు తోచేసి వార్నింగ్ ఇచ్చి అంటున్నాడు, సెకండ్ ఇస్తే వెనక్కి వచ్చి అంటున్నాడు. ఏంది అది? ఆ బౌన్సర్ లాగా యాక్ట్ చేయకూడదు కదా, అది చాలా దరిద్రంగా ఉంది అక్కడ. సరే, నెక్స్ట్ మనం చూస్తే, సో ఈ రకంగా పబ్లిక్ ప్రతి ఈవెంట్లు మనం రీసెంట్ గా చూస్తే ఫిలిం ఇండస్ట్రీదే తీసుకుందాం, మళ్ళీ ఒకసారి మాట్లాడుతాం. ఫిలిం ఇండస్ట్రీలో అసలు ప్రీ రిలీజ్ ఏంటి, పోస్ట్ రిలీజ్ అయింది, ట్రైలర్ కాదు, మళ్ళీ ట్రైలర్ కో లాంచ్, మళ్ళీ ట్రైలర్ కి ముందు గ్లిమ్స్ ఏదో వేస్తాడు కదా, అదొక లాంచ్, దానికి లక్షల మంది ట్రైలర్, టీజర్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్ చాలా ఉన్నాయి. అలా బొందా అని చెప్పి ఇన్ని చేస్తా, అట్లా అన్నిటికీ పోలీస్ రిసోర్సులు పద్దాకా పోలీసుల్ని ఆ బందోబస్తులకి లేదంటే ఏదో క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కింద వీళ్ళందరినీ డిప్లాయ్ చేస్తే ప్రజలకి వర్క్ ఇంకెప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు వర్క్ చేస్తారు వాళ్ళు వచ్చి ఏమంటారు, నేను బందోబస్తుకి ఇప్పుడు 2 రోజులు కంటిన్యూగా వెళ్ళి వచ్చారనుకో నిద్రహాలు, మళ్ళీ 2 రోజులు లీవ్ తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళది అదేనండి బాధ. వెళ్ళినప్పుడు సార్ ఈ పని ఉందండి అని పోతే ఇమీడియట్ మీటింగ్కి వెళ్తున్నా, లేదంటే సిపి గారు పిలిచారు, డీసీపీ గారు పిలిచారు, ఏసీపీ మీటింగ్లు అయ్యే సరిపోతాయి. అయ్యాక ఈ బందోబస్తులు, మళ్ళీ సీఎం బందోబస్తులు, ఇంకో బందోబస్తు, ఫెస్టివల్స్, మళ్ళీ అవి కాకుండా ఇట్లాంటి ఈవెంట్లు. ఎవరి డబ్బుని ఎవడు వాడుతున్నాడు, ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు, కొంచెం ఇది రికవర్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నా. అన్ని పార్టీలు, అందరు ప్రజలు కూడా ముక్త ఖండంతో ఇప్పుడు ఈ విషయం మనం తీసుకొని రేపు నుంచి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ సర్వీసెస్, గవర్నమెంట్ పబ్లిక్ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు వాటికి మనీ అక్కడ నుంచి రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదున్నా వాళ్ళది, మనం పెడతాం, మినిమల్గా పెట్టాలి. ఇంత హెవీ డిప్లాయ్మెంట్స్ చేస్తూ ఉన్నాం అనమాట. అంబానీ పెళ్ళి, అదానీ పెళ్ళి, మొత్తం ఫ్లైట్లు అయిపోయినాయి, ఫ్లైట్లు మొత్తం అటు డైవర్ట్ అయిపోయినాయి, మొత్తం ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ఇంకొక ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, లేదంటే సిబిఐ, లేదంటే ఇంకొకటే ఎవ్రీ1 వర్ అక్కడ తిరుగుతుంది. వంతారా అని ఒకటి పెట్టారు, ఆ వంతారా దగ్గర కూడా ఎవడు సెలబ్రిటీ వచ్చినా మళ్ళీ అక్కడ సెక్యూరిటీ, పబ్లిక్ రిసోర్సులు, ప్రతి ఒక్కటి. ఏ పార్టీ అయినా, ఇట్స్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ అక్కడ ఉన్న బీజేపీకి అయినా సరే ఈ రకంగా ఎంత ఇప్పుడు తీసుకోవాలి, ఛార్జ్ చేయండి అంటున్నా నేను. ఇట్లాంటి ఈవెంట్లు చేసినప్పుడు ఛార్జ్ చేయాల్సిన రివర్స్ లో ప్రజల దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు కదా, రివర్స్ లో ప్రజల దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు. మనం కడుతున్నాం టూ మచ్ సార్, అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, కామన్ పీపుల్ మీద పడుతుంది కదా మొత్తం కూడా. అంతేకాకుండా మనం చూస్తే 150 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఎంతో ఖర్చు అయింది అనుకుందాం దీనికి. నేనేమంటా, ఇది కాదు తెలంగాణ రైజింగ్ అంటే. దానిలో 10 కోట్లు తీసి ఒక యాప్ క్రియేట్ చేయండి, ర్యాపిడో లేదంటే ఇంకొక యూబర్ లాంటి సంస్థలు ప్రజల్ని పీకుతుంటున్నాయి. ఆ యాప్ ద్వారా డైరెక్ట్ గవర్నమెంట్ యాప్ ఇచ్చి తక్కువ పర్సంటేజ్ పెడితే ఎంతో మంది డ్రైవర్లు కానివ్వండి, ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, బాగుపడతారు. మన డబ్బు మన స్టేట్లో ఉంటుంది. ఇంకో 10 కోట్లు తీసి జొమాటో, స్విగ్గీ లాంటిది ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జియో ఫెన్స్ పెడితే వర్కింగ్ ఉమెన్, ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు, ఏది ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని ప్రతి ఇల్లు ఒక రెస్టారెంట్ లా మారుద్ది. రెస్టారెంట్ అంటే భారీగా కాదు, నెలకి క్లౌడ్ కిచెన్ లా అని చెప్పండి, క్లౌడ్ కిచెన్, చిన్న క్లౌడ్ కిచెన్ లా పెట్టుకొని దానిలో పెట్టుకుంటారు. ఎవరికే కమిషన్ 30% కమిషన్ ఇచ్చే పని లేదు. ఏదైనా ఉంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిద్ది డైరెక్ట్ గా. నేను కావాలంటే ప్లాన్ మనం ఇద్దాం, మా దగ్గర ఉన్నాయి మోడల్స్, మేము చెప్తాం. లేదంటే మన మేనిఫెస్టోలో కూడా ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, ఆ వీడియోలు కూడా రాబోతున్నాయి. ప్రతి 5 కిలోమీటర్లో కొన్ని 100 మంది ఆడవాళ్ళు నెల వచ్చేసరికి 50,000 రూపాయలు సంపాదించుకుంటారు, ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఇంకో 10 కోట్లు పెట్టి ఒక యాప్ క్రియేట్ చేసి జెప్టో లాంటిది ఏదైనా మీరు పెడితే, డెలివరీ పెడితే, ఇప్పుడు లోకల్గా ఉన్న చిన్న షాపులు వాళ్ళు
సర్వనాశనం అయిపోయి ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు, వాళ్ళకి ఏం చేసుకోవాలో తెలియదు. కొన్ని 40-50 సంవత్సరాల నుంచి చిన్న చిన్న బడ్డీ కొట్లు నడుపుకున్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఈ కార్పొరేట్ సంస్థలు లేచిపోయి ఉన్నారు. వాళ్ళవి కూడా ఆన్లైన్కి గవర్నమెంట్ నుంచి ఒకటి పెడితే, ఇలాంటి యాప్ పెడితే, ఆ యాప్లో వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ప్రతి 5 కిలోమీటర్ రేడియస్లో ఆ 50 షాపులు దానిలో ఉంటాయి. ఆ 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అపార్ట్మెంట్లన్నిటికీ వాళ్ళే డోర్ డెలివరీ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర బళ్ళు ఉంటాయి. ఈరోజు బండి లేనోడు ఎవడు లేడు. వాళ్ళే పోయి అమ్మ మీకు ఈ సరుకులు కావాలా అని చెప్పి ఆన్లైన్లో తీసుకొని ఒక క్యాటలాగ్, ఒక నిర్దిష్ట క్యాటలాగ్ ఒకటి క్రియేట్ చేసి, క్యాటలాగ్ ఉంటుంది సార్, దాంట్లో సెలెక్ట్ చేసుకోండి కందిపప్పు, మినపప్పు అని చెప్పి ఆ క్యాటలాగ్ని గవర్నమెంట్ ఇచ్చేస్తే ఏం ఐటమ్స్ ఉంటాయి ఒక యాప్ క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు దానిలో చిన్న చిన్న షాపుల్ని డిజిటల్గా నడుపుకుంటారు. ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఎవడైతే ఇక్కడ తెలంగాణ ఆధార్ కార్డు ఉందో ఆ ఏరియా వరకే అట్లా. ఎందుకంటే ముందు లోకల్ ఎకో సిస్టమ్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళంతా కూడా కార్పొరేట్ మోనోపాలీ చేసి ఇక్కడ నుంచి డబ్బు అంతా కూడా స్టేట్ నుంచి తరలించిపోతుంటే కళ్ళు కనపట్లేదా? ఏ నాయకుడికైనా సరే, ఇండియాలో ఉన్న ఏ నాయకుడు అని ఎవడ స్టేట్ వాడిదే. ఇక్కడ నేను చెప్తాంటే లోకల్ గా ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న లోకల్ ప్రజలు, తెలుగు ట్రైబ్ బ్రింగ్స్ వైబ్ అంటారు. ట్రైబ్, తెలంగాణ ట్రైబ్ లేదంటే తెలుగు ట్రైబ్ బాగుంటే అందరం ఎవరికైనా మనం పిలిచి రారా నువ్వు కూడా వ్యాపారం చేసుకోండి. మనమే బాగున్నప్పుడు మేడిపండు బయట చూడు మేలుమై ఉండు, పట్టవిప్పు చూడు పురుగులు ఉందన్నట్టు మనం కుళ్ళిపోతా లోపల నుంచి, బయటికి మాత్రం బాగా కనపడితే ఏం లాభం? సో ఒక యాప్ క్రియేట్ చేయండి, 10 కోట్లు పెట్టండి, 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఒక యాప్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక యాప్ రిలీజ్ చేస్తే చిన్న చిన్న షాపులు 5 కిలోమీటర్లకు ఒక రేడియస్లో ఓ జియో ఫెన్స్ పెడితే అక్కడ ఉన్న షాపులన్నీ కూడా అక్కడ ఆధార్ కార్డు, అక్కడ బర్త్ సర్టిఫికేట్ ఏదో ఉంటుంది కదా, అవును, ఇక్కడ తెలంగాణ వాళ్ళే రిజిస్టర్ అయ్యి షాప్ డిజిటల్ షాప్స్ పెట్టుకుంటారు. ఆ షాపుల ద్వారా 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అపార్ట్మెంట్లకి కావాల్సిన సరుకులు అన్నీ ఇస్తారు. ఏమండి ఇట్లాంటి ఐడియాలు ఉండాలి కానీ చెప్తున్నా. లేదంటే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఎగ్జాంపుల్ స్పీడ్ బ్రేకర్స్ అండి. ఆ 5 కోట్లు ఖర్చు పెట్టి సిటీలో ఉన్న చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్, అమ్మ నా బూతులు పొలిటీషియన్ ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు. ఏ పొలిటీషియన్ కూడా, ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలు కలిపే తిడుతున్నాం. ఏ పార్టీ పొలిటీషియన్ ఎస్సీఎంకి సిగ్గే లేదు. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల అమ్మ నా బూతులు వెళ్ళి హైటెక్ సిటీ మీద, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటారు కాబట్టి వెళ్ళి చూడండి ఒకసారి. ఆ నుంచి మైక్ పెట్టండి, ఆ బూతులన్నీ మీ చెవులు దాకా వినపడతాయి. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల స్పైన్ పెయిన్ ఉన్నోళ్ళు అందరికి కూర్చుని ఐటీ ఎంప్లాయీస్, L2 L3 ఇష్యూస్ ఉన్నోళ్ళు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ అటు హాస్పిటల్లో ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు, పెద్ద వయసు ఉన్నోళ్ళు, వెనకాల పీలియన్ రైడర్ కూర్చున్న వాళ్ళకి టెస్టికల్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా మంది చేతులు ఇరిగి కాళ్ళు ఇరిగి ఆ హాస్పిటల్లో పోతుంటే ఎంత చిన్నగా వెళ్ళామనుకోండి వెనక నుంచి వచ్చి కారు గుద్దేస్తుంది. కార్ రోడ్ సస్పెన్షన్ బాగుంటుంది, బైక్ సస్పెన్షన్ ఎంత బాగున్నా ఎక్కువ షేక్ ఉంటుంది. స్పీడ్గానే వెళ్ళలేడు, స్లోగాను వెళ్ళలేడు, వెనకున్న వెహికల్ వచ్చి కొట్టేస్తుంది. ఇటువంటి ప్రాబ్లం ఉందని చెప్పి గత 5-6 సంవత్సరాలు నేను చెప్తుంటే ఒక్క నాయకుడికి సిగ్గులేదు. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి పాలసీలు ఇట్లాంటి విషయాలు తీసుకోవాలి. కానీ ఎవడో చెప్పిండంట స్కూళ్ళు బాగుపడాలి, గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడాలంటే ఎమ్మెల్యేకి సంబంధించి ఎంపీకి సంబంధించిన కొడుకు గనక దాంట్లో చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి. ఈ ఐడియా బాగుందని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే సిగ్గు అనిపించింది నాకు. ఇలాంటి కన్క్లూజన్స్కి ప్రజలు, పొలిటీషియన్స్, ఇలాంటి కన్క్లూజన్స్ కి మీడియా, ఇలాంటి కన్క్లూజన్ కి అంటే ప్రజలంటే బ్రహ్మ పదార్థం. ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఇంపార్టెన్స్ అంటే వాళ్ళ అభిప్రాయం. కన్క్లూజన్స్ ప్రతి మీడియా కన్క్లూజన్ కి వచ్చేసింది ప్రజలు అనేవాళ్ళు బ్రహ్మ పదార్థాలు. అంటే ఒక ఫౌండర్ అంటున్నారు, అందరు మీడియా అని అంటలా. ఎగ్జాంపుల్ కొంతమంది మీడియా గురించి ఏదైనా పద్దాక కొంతమంది అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నా, కొంతమంది ఏమంటారు ప్రజలు బ్రహ్మ పదార్థం అని మీడియా కన్క్లూజన్. కొంతమంది పోలీసులు వచ్చి దిస్ ఈజ్ ఎ సూడో సొసైటీ, ఎవడో మాట ప్రజలు ఇంతే ఉంటారు. లేదంటే పొలిటీషియన్ వచ్చి ఇదే మాట, ఏముంది వీళ్ళు ఆకలితో ఉంటేనే ఫ్రీ బీస్ ఇస్తే అయిపోయింది. అరే తెలంగాణ ఈజ్ రైజింగ్ అంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ రైజ్డ్. ఎప్పటి నుంచో కూడా అన్నిటికంటే కూడా మన నెంబర్ 1 పొజిషన్లో ఉంది తెలంగాణ. దానిలోని ప్రజలు బాగున్నారా లేదా అని చూడాలి. కానీ ఇట్లా కార్పొరేట్ సంస్థలకు మీరు పోయి ఈ రకమైన ఇది చేస్తూ ఉంటే ప్రజలు ఎలా బాగుంటారు? మొత్తం డబ్బు వెళ్ళిపోతుంది బయటికి, మొత్తం డబ్బు బయటికి పోతుంది. ఇక్కడ ఏదైనా ట్రేడ్ జరిగితేనే కదా బాగుండేది. మన రూపాయి వాల్యూ డాలర్ తో పోల్చుకుంటే 91 రూపీస్కి వెళ్తుంది. స్కూళ్ళకి సంబంధించిందా చెప్తున్నా కదా, అదొక సన్నాస్ ఐడియా. ఎవరో చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇది చాలా బాగుంది, స్కూల్లో ఒక ఎమ్మెల్యే సంబంధించి ఎంపీ కొడుకు కానీ దాంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే రేపు పొద్దున వాడికి ఛాన్స్ ఉంటుందంట. అదేం ఐడియా అసలు? అదేం ఐడియా సార్? అంటే మేము ఇన్క్యాపబుల్, మేము గవర్నమెంట్, నేను ఒక సీఎంని, లేదంటే నేను ఒక పిఎంని, నేను ఒక మినిస్టర్ని, నేను ఇన్క్యాపబుల్. నేను ఒక నీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నీ దగ్గర పోలీసులు ఇచ్చాం, మీకు ఎన్ని మినిస్ట్రీలు అన్ని నీకు ఇచ్చి చేతిలో పెట్టి నీకు డబ్బు ఇచ్చి, అకౌంట్లో డబ్బు ఇచ్చి మేము ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ స్కూల్ బాగు చేయమంటే దాంట్లో ఎమ్మెల్యే కొడుకు చదవాలి. ఏ ఐడియా స్కూల్ సార్? బీసీ హాస్టల్స్ లో ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు
పాయిజనస్ ఫుడ్ తిని హాస్పిటల్ పాలయ్యారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఏం ప్లానింగ్ అండి అది అసలు? మీరు ప్రైవేట్ స్కూల్స్ ని కంట్రోల్ చేయాలి. మీరు ఇక్కడ ఫుట్బాల్ ఆడి ఏం బ్రాండింగ్ చేస్తున్నారు? ఒక్క స్కూల్ కన్నా గ్రౌండ్ ఉందా? ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని పుట్టలు కొద్ది వాన చినుకులు ఉన్నట్టున్నాయి స్టేట్ మొత్తం కూడా. ఏడకక్కడ మొత్తం స్కూల్ ఇన్ని ఉంటే ఆ స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయండి. ఇరుకిరుగ్గా సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు. దాని గురించి ఆలోచిస్తున్నారండి. ఆ స్కూల్స్ ని మీరు రెగ్యులేట్ చేస్తేనే కదా గవర్నమెంట్ స్కూల్స్ ని డిజిటలైజ్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి, డబ్బు పెట్టాలి. ఎవడకాడు పందికొక్కుల్లాగా. నేను రేవంత్ రెడ్డి గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ గురించి అంటలా, ఏ పందికొక్కు అయితే తిందో డబ్బులు ఆ పందికొక్కు గురించి మాట్లాడుతున్నాను. ప్రతి పార్టీ గురించి మాట్లాడుతున్నాను. ఇట్లా పందికొక్కుల్లాగా కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే ఫండ్స్ ఈ రకంగా తినేస్తున్నాను. ఇందాక నేను వస్తున్నా ఎర్రగడ్డ ఏమంటే మెట్రో ఫ్లైఓవర్ కింద వస్తుంటే నేను చెప్తాను, ఎర్రగడ్డ దగ్గర ఏ 960 ఏ 955 మధ్యలో ఆ 5 పిల్లర్ల మధ్యలో ఒక చోట చూసా. ఇట్లా మొత్తం ఇరిగిపోయి ఇంత రాళ్ళు ఊడి నెత్తి మీద పట్టడానికి రెడీగా ఉన్నాయి. కనీసం బెట్టింగ్ డబ్బులు ఏది 1xbet.com అని చెప్పి మెట్రో ట్రైన్స్ మీద వేసారు యాడ్లు. ఆ డబ్బుతో అయినా కొంచెం దానికి ప్లాస్టింగ్ చేయించండి. రీసెంట్గా కూడా ఒక ఆవిడ చచ్చిపోయింది 4 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద పెచ్చురాలి. ఆ రకంగా ఇంకొకళ్ళు చచ్చిందాకా మీరు ఇట్టా చూస్తా ఉంటారా అని అడుగుతున్నాను. అమీర్పేట్ మన మెట్రో స్టేషన్ కింద చీకటిగా ఉంటుంది. ఒకటేసారి ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే స్టార్ట్ అయ్యి వెళ్తుంటే మధ్యలో గొయ్యి ఉంది. ఆ లోపలికి వెళ్ళగానే ఒకటేసారి ఎవడ కళ్ళు కనపడవు. ఆ ఎదురుగా కనిపించినోడు బ్రేక్ వేస్తే వెనక నుంచి వచ్చి వెహికల్ కొట్టేస్తుంది. చాలా ప్రాబ్లం ఉంది. ఎప్పటి నుంచి ఆ గొయ్యి అలాగే ఉంది. గొయ్యి అలాగే ఉంది. నేను పొద్దున్న లేసి వస్తున్నా. చాలా డేంజరస్ థింగ్స్ చెప్పింది. ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని లక్షలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కది పని చేయించి ప్రజల కోసం ఇప్పటికైనా పని చేయండి. ఇది తప్పు కాదు. నేను అంటుంది ఏంటి, మెస్సీని తీసుకొచ్చారు ఓకే, కానీ ఈ రకంగా కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీకు కనపడట్లా. కార్పొరేట్స్ మిమ్మల్ని ఎందుకు పిలిచారు చీఫ్ గెస్ట్గా? ఎందుకనంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చి ఆడినా, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉంటే ఫ్రీగా పోలీస్ రిసోర్సెస్ వస్తే, ఫ్రీగా అంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్ చేస్తే, ఫైర్ సిబ్బంది వచ్చి అక్కడ నుంచుంటారు, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, మన ఈవెంట్ బాగా జరిగింది. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ డబ్బు కోట్లు కొట్టుకొని పోతున్నారు కార్పొరేట్ కంపెనీలు. అక్కడ మన తెలంగాణకు సంబంధించి ఏమైనా వ్యాపారస్తులు ఉన్నారు అక్కడ? ఏమైనా డబ్బు సంపాదిస్తున్నారా? ఏందండి ఈ రకంగా బ్రాండింగ్ మన వాళ్ళని చేసుకోవాలి. ఈ రకంగా బయట వాళ్ళ బ్రాండింగ్ అవసరం లేదు. ఏవైతే స్కూళ్ళకి ఏవైతే గ్రౌండ్స్ లేవో కంపల్సరీ చేయండి. ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఇంత ఏరియాలో మినిమం ఒక 1200 గజాలు లేదంటే 2000 గజాలు ఇంత, అంటే ఎగ్జాంపుల్ ఇంత గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, ఇంత రన్నింగ్ స్పేస్ ఉండాలి పిల్లలకి. ఏమండి ఎవల్యూషన్ అవ్వాలి కదా పిల్లలు. మర్రగుజ్జుల్లాగా అయిపోతున్నారు పిల్లలు, బ్రెయిన్లెస్ పీపుల్. ఆ రకం మంచి గ్రౌండ్స్ ఉండాలి. లేదంటే కనుక ఆ స్కూల్కి పర్మిషన్ కూడా ఇట్లాంటి చర్యలు ఏమైనా తీసుకొని గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్కి కొంచెం మంచి ఫండ్స్ ఇచ్చి, దానిలో ఇక్కడ కాదు డబ్బు బ్రాండింగ్, అక్కడ అదాని బ్రాండింగ్ చేసుకుంటున్నాడు, ఇంకోటి బ్రాండింగ్లు చేసుకుని, అది కాదు నేను అంటుంది. ఇక్కడ బ్రాండింగ్ చేసుకోండి. ఏది మన స్కూల్స్ నుంచి పిల్లలు వాళ్ళే మెస్సీ లాంటి వాళ్ళు 100 మంది రెడీ అయ్యి వస్తారు. కరెక్ట్ చెప్తున్నా అది. సో ఇది మొత్తానికి మన డబ్బు ఏ విధంగా దోచేస్తున్నారో చూడండి. కార్పొరేట్ ఈవెంట్స్ అది కూడా మన గవర్నమెంట్కి తెలియజేస్తున్నారో లేదంటే ఫుట్బాల్ మీద పిచ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అలా మరి బౌన్సర్లా సెక్యూరిటీ గార్డ్లా బిహేవ్ చేస్తారో అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా అయితే ఫుట్బాల్ని ప్రమోట్ చేయటం మంచిదే. కానీ ఎంత కాస్ట్కి? ఒక్కొక్కరికి 16,500 12,000 టిక్కెట్లు పెట్టి దోచుకునే విధంగా కాదు కదా. ఈ విషయాన్ని మీకు చేరవేయాలనుకున్నాం. అంతేకాదు చాలా 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 పాయింట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం రాబోయే రోజుల్లో. మేనిఫెస్టో అనే ఒక ఛానల్ ద్వారా మీకు ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని మీకు అందించబోతున్నాం. Get ready for that. Thank you for watching this video. Murali signing off. Thank you so much. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.